దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని గనక మనం చదవగలిగినట్లయితే, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి అని దేవుని ప్రజలను ఉద్దేశించి పరిశుద్ధాత్మదేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నారు. నీవు నిలవబడింది యుద్ధ రంగంలో అని నువ్వు ఏమాత్రం మరిచిపోవద్దు. నీవు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న పరుగు పందెంలో అనేక మంది ఉన్నా బహుమానం పొందేది ఒక్కరు మాత్రమే. అదే రకంగా ఎంతో మంది పోరాటంలో పరుగు పందెంలో నిలవబడినప్పటికీ నీవు కూడా ఆ బహుమానం మీదే నీ గురిని నిలపాలి అని పరిశుద్ధాత్మదేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నారు. నీవు దానిని పొందుకునేంత వరకు ఓపికతో పరిగెత్తాలి అని ప్రభువారు ప్రేమించి నీతో మాట్లాడుతున్నారు. పరిగెత్తుతున్నప్పుడు నీ దృష్టి బహుమానం మీదనే నిలపాలి గాని పరిగెత్తగలనో లేదో అన్న అనుమానం నీవు ఏమాత్రం రానివ్వకూడదు. చుట్టుపక్కల ఎంతమంది ప్రజలు నిన్ను అరిచినా నీ దృష్టి ఆ గురి మీదనే నిలుపు. ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని సొత్తువి. నీవు పరిగెత్తినప్పుడు అనగా ఈ జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అలలు ఎగసిన నీ గమ్యం, నీ గురి ఏమాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఆఖరిగా నేను చెప్పాలనుకున్న మాట, నీ గమ్యస్థానం పరలోకమని, నీవు చేరాల్సింది ఆ పరమ కానానుకి అని, గురు యొద్దకే పరుగెత్తడానికి, ఆ తిన్నని మార్గంలో ఓపికతో సాగడానికి నువ్వు ప్రయాస పడగలిగితే గమ్యాన్ని చేరుకోవడమే కాదు గాని బహుమానాన్ని నిశ్చింతగా నువ్వు పొందుకోగలవు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.